హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ స్టోరీస్ ఆఫ్ శ్రీనిధి. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, దిస్ ఇస్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియోలో నేను నా పాత కంపెనీలో చేసిన డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అఫ్ కోర్స్ నేను ఇంటర్నల్గా మొత్తం లైక్ బిజినెస్లోకి వెళ్ళను. ఓవరాల్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా, అసలు ఏం చేసినాము అన్నట్టు ఇంటర్నల్గా వెళ్ళకుండా. ఇట్స్ రియల్లీ ఫన్ ప్రాజెక్ట్. షాకులు, జలకులు, ట్విస్టులు. ఇంకా బయట వాళ్ళు వింటున్నప్పుడు అయితే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దెబ్బ మీద దెబ్బ. లిటరల్లీ మేము ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళి గేమ్స్ ఆడేవాళ్ళం. గేమ్స్ ఆడడం వాజ్ అవర్ వర్క్ అన్నమాట. ఆ ఫీచర్ అవుతున్న టైంలో ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏం చేసినాము, ఏం ప్రొడక్ట్ బిల్డ్ చేసినాము, డేటా సైన్స్ ఎక్కడ అప్లై చేసినాము, డేటా ఎట్లా కలెక్ట్ చేసినాము, ఇదంతా చెప్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో ఎలాంటి ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ హై లెవెల్ వీడియో అంతే. మనము యాప్స్ వాడుతున్నప్పుడు లైక్ నెట్ఫ్లిక్స్, పబ్జీ, యూట్యూబ్ ఇట్లా యాప్స్ వాడుతున్నప్పుడు యాప్ స్టక్ అయినా, ఇట్లా బఫర్ అవుతున్నా, లైక్ లోడింగ్ అని వస్తున్నా కూడా మనం ఏమనుకుంటాం, ఫస్ట్ మన ఇంటర్నెట్ స్లో ఉంది, ఇంటర్నెట్ సరిగ్గా లేదు అని చెప్పి ఫస్ట్ బ్లేమ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద వేస్తాము. బట్ ఎప్పుడు అది ఇంటర్నెట్ ఇష్యూ అవ్వాల్సిన పని లేదు. సమ్ టైమ్స్ యాప్ ఇట్ సెల్ఫ్ మైట్ బి డౌన్, యాప్ సైడే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ మనం అసలు అట్లా ఆలోచించము. ఏదైనా ఇట్లా లోడింగ్ అని వస్తే చాలు, ఇంకా మనము మన నెట్టే స్లో ఉంది, నెట్ మార్చేయాలి అని చెప్పి నెట్ ప్రాబ్లమే అనుకుంటాము. మనము చిన్న చిన్న ఇండివిజువల్ యూజర్స్ మనకు లోడింగ్ అని వచ్చిన 5 minutes తర్వాత మళ్ళీ ట్రై చేస్తాము, 5-10 minutes తర్వాత మళ్ళీ వస్తుంది, మనం పట్టించుకోం పెద్ద. కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళకి 5-10 minutes అది డౌన్లో ఉన్న 5-10 minutes వాళ్ళకి ఆ ఇంటర్నెట్ వల్ల ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళ బిజినెస్ క్రోర్స్లలో లాస్ అవుతుంది, వాళ్ళకి చాలా బిజినెస్ లాస్ అవుతుంది. సో వాళ్ళు తీసుకోలేరు ఆ 5-10 minutes డౌన్ టైం కూడా. వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా సర్వీస్ రన్ అవ్వకపోతే వాళ్ళు ఫస్ట్ బ్లేమ్ ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదు అని అనుకొని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ని బ్లేమ్ చేస్తారు. అండ్ దిర్ ఆర్ కేసెస్ ఇట్లా డౌన్ టైం అవ్వడం వల్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్దే ప్రాబ్లము, వాళ్ళ వల్లనే సర్వీస్ డౌన్ అయింది అని చెప్పి వాళ్ళ మీద లీగల్ కేసెస్ ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా కస్టమర్ కంప్లైంట్స్ కూడా వస్తాయి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ని మనము ఐఎస్పీస్ అంటాం అనమాట. సో ఇప్పటి నుంచి ఐఎస్పీస్ అనుకుందాము. ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నా. దానికి సొల్యూషన్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేద్దాము, దాన్ని ఈ ఐఎస్పీస్ కి అమ్ముకుందాం. అది వాళ్ళు యూజ్ చేసుకొని ఏదైనా యాప్ ఆర్ సర్వీస్ డౌన్ అయినప్పుడు, హే ఇది మా ఇష్యూ కాదు, ఇది యాప్ సైడ్ ఇష్యూ అని చెప్పి ఆ సొల్యూషన్ యూజ్ చేసుకుని వాళ్ళది వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. యాజ్ ఏ సెడ్, ఆల్వేస్ ఐఎస్పీస్ ప్రాబ్లమే అయి ఉండదు. సమ్ టైమ్స్ యాప్ సైడే, ఆ సర్వీస్ సైడే ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు, అదే డౌన్ అయి ఉండొచ్చు. ఐఎస్పీస్ కి ఏం సంబంధం లేకపోయినా జనాలు మాత్రం ఫస్ట్ ఏమనుకుంటారు, యాప్ డౌన్ అవ్వంగానే ఇది ఐఎస్పీ ప్రాబ్లమే, ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదు అని అనుకుంటారు. బట్ ఇట్లా ఏదన్నా కేసెస్ ఫైల్ అయినప్పుడు, కస్టమర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐఎస్పీస్ కూడా చెప్పుకోగలగాలి కదా, లేదు ఇది మా ఇష్యూ కాదు అని చెప్పి. వివేకంతో ఆలోచించండి. సో మా పాత కంపెనీ ఏదైతే ఉందో ఇట్స్ నెట్వర్కింగ్ కంపెనీ. వాళ్ళకి ఆల్రెడీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ కస్టమర్స్, ఆ ప్రొడక్ట్స్ కొనే కస్టమర్స్ కూడా అందరూ ఐఎస్పీసే. సో మా పాత కంపెనీ వాళ్ళు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి, ఓకే మనము ఈ సొల్యూషన్ని కూడా ఐఎస్పీస్కి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కొంటారు అని చెప్పి ఒక కొత్త ప్రోడక్ట్ బిల్డ్ చేసినారనమాట. ఆ ఐడియా ఏంటంటే, ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేద్దాము. ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఏదైనా యాప్ డౌన్ అయినప్పుడు అది ఐఎస్పీస్ ఇంటర్నెట్ వల్ల డౌన్ అయిందా, లేకపోతే యాప్ సైడే ఏదైనా ఇష్యూ వచ్చి డౌన్ అయిందా అనేది ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ ఐడెంటిఫై చేసి చెప్తుంది అనమాట ఐఎస్పీస్ కి. సో దట్ ఐఎస్పీస్ ఆ రిజల్ట్స్ ని యూజ్ చేసుకొని దే కెన్ జస్టిఫై దెన్ సెల్స్. ఓకే, యాప్ ఈ టైంలో డౌన్ అయింది, ఇది మా ఇష్యూ కాదు, చూడండి మా బ్యాండ్ విడ్త్, మా నెట్వర్క్ అంతా బానే ఉంది, ఇట్స్ యాప్ సైడ్ ఇష్యూ అని చెప్పి ఐఎస్పీస్ వాళ్ళని జస్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఏ సొల్యూషన్ ఫర్ దట్. ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, డేటా కావాలి. డేటా కంటే ముందు ఎన్ని యాప్స్ ఉన్నాయి మనకి, అసలు ప్రతి ఒక్క యాప్లో ట్రాఫిక్ ప్యాటర్న్ అనేది మారచ్చు. నువ్వు ఒక్క యాప్ తీసుకొని ఆ యాప్ వర్కింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, నాట్ వర్కింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అదొకటి నువ్వు ఐడెంటిఫై చేసుకొని సేమ్ మిగతా అన్ని యాప్స్ అట్లానే పనిచేస్తాయి అనుకోవడం ఈస్ ఫూలిష్నెస్. దట్స్ నాట్ అ రైట్ థింగ్ ఎట్ ఆల్. నెట్ఫ్లిక్స్ పని చేసినట్టు యూట్యూబ్ పని చేయదు, యూట్యూబ్ పని చేసినట్టు పబ్జి పని చేయదు. దీస్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్ యాప్స్. విజయ్ చేయగలను, నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. ఒక్కో యాప్ కి ఒక్కో ట్రాఫిక్ ప్యాటర్న్ ఉంటుంది. సో మా వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ కేటగిరీస్ ఐడెంటిఫై చేసినారు. మెసేజింగ్ యాప్స్ అని, గేమింగ్ యాప్స్ అని, మ్యూజిక్ యాప్స్ అని,
సోషల్ మీడియా యాప్స్ అని, ఓటీటీస్ అని ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఐడెంటిఫై చేసినారు. మళ్ళీ ఆ కేటగిరీలో కూడా ఒక గేమింగే తీసుకుంటే దాంట్లో మనకి ఎన్ని గేమ్స్ ఉంటాయి. సో ఒక్కో కేటగిరీలో వరల్డ్ లో మోస్ట్ యూజ్డ్ యాప్స్ తీసుకున్నారు అనమాట. లైక్ మ్యూజిక్ యాప్స్ తీసుకుంటే మొత్తం వరల్డ్ లో మోస్ట్ యూజ్డ్ టాప్ 10 యాప్స్ తీసుకున్నారు. గేమింగ్ లో కూడా వరల్డ్ లో మోస్ట్ యూజ్డ్ టాప్ 10 గేమింగ్ యాప్స్ తీసుకున్నారు. ఓటీటీలో కూడా వరల్డ్ లో మోస్ట్ వాచ్డ్ టాప్ 10 ఓటీటీస్ తీసుకున్నారు అనమాట. అండ్ అట్లా ఈచ్ కేటగిరీ ఒక్కొక్క టీమ్ కి ఇచ్చేసినారు అనమాట. మా టీమ్ కి గేమింగ్ వచ్చింది. మీకు కూడా డేటా సైన్స్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్న్షాలా వాళ్ళది డేటా సైన్స్ విత్ ఏ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ చెక్అవుట్. ఇట్స్ వెరీ మచ్ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్. స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. మీకు ముందు డేటా సైడ్ ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అసలు ఏం కాదు. ఇట్స్ వెరీ మచ్ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్. స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. మీకు ముందు డేటా సైడ్ ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అసలు ఏం కాదు. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ వీళ్ళు థియరిటికల్ గా నేర్పించకుండా ప్రాజెక్ట్స్ చేపిస్తూ ప్రాక్టికల్ గా నేర్పిస్తారు. ప్రాజెక్ట్స్ కూడా ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు. సో దట్ యూ విల్ బి జాబ్ రెడీ అండ్ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. కోర్స్ కంప్లీట్ చేసినాక 6 months లోపు మీరు ప్లేస్ అవ్వకపోతే ఫుల్ ఫీ రీఫండ్ ప్రొవైడ్ చేస్తారట. ఈ కోర్స్ కంప్లీట్ చేసినాక మీకు డ్యూయల్ సర్టిఫికేషన్ వస్తుంది. ఒకటి ఫ్రమ్ ఇంటర్న్షాలా ట్రైనింగ్స్, దిస్ ఇస్ రికగ్నైజ్డ్ బై 1.8 lakhs ప్లస్ కంపెనీస్. అండ్ ఇంకోటి ఎన్ఎస్డిసి అండ్ స్కిల్ ఇండియా నుంచి వస్తుంది, విచ్ ఇస్ గవర్నమెంట్ సర్టిఫికేట్. అండ్ యాజ్ ఐ సెడ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, రెజ్యూమే ప్రిపరేషన్ లో హెల్ప్ చేస్తారు అండ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. నేను ఈ ప్రోగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ చెక్అవుట్. మా టీమ్ కి గేమింగ్ కేటగిరీ అలాట్ అయినాక గేమింగ్ కేటగిరీలో టాప్ 10 గేమ్స్ వచ్చేసి నాకు అన్ని గుర్తులేవు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాండీ క్రష్, అమాంగ్ అస్, రాబ్లాక్స్, పబ్జీ, ఫ్రీ ఫైర్, ఇంకా ఏవో ఉన్నాయి. నేను అండ్ మా టీంలో ఇంకా ఒక్కొక్కరికి 2 గేమ్స్ ఇచ్చినారనమాట. నాకు వచ్చిన గేమ్స్ అమాంగ్ అస్ అండ్ క్యాండీ క్రష్. ఇప్పుడు మా జాబ్ ఏంటంటే ఎవరికి ఏ గేమ్స్ అలాట్ అయినాయో ఆ గేమ్స్ ఆడుతూ మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి కావాల్సిన డేటా కలెక్ట్ చేయాలి. ఇప్పుడు నాకు వచ్చిన గేమ్స్ క్యాండీ క్రష్ అండ్ అమాంగ్ అస్. నేను ఇవి 2 ఆడి మిషన్ లెర్నింగ్ మోడల్ కి కావాల్సిన డేటా నేను కలెక్ట్ చేయాలి. ఈ డేటా ఎట్లా కలెక్ట్ చేసినామంటే వైర్ షార్క్ అని ఒక టూల్ ఉంటుంది. తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, వైర్ షార్క్. సో ఈ వైర్ షార్క్ అనే టూల్ మనము నెట్వర్క్ ట్రాఫిక్ ని రీడ్ చేయడానికి ఆర్ నెట్వర్క్ ట్రాఫిక్ ని క్యాప్చర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో మేము మా డివైజెస్ లో గేమ్స్ ఆడుతూ మా డివైజెస్ ని వైర్ షార్క్ టూల్ కి ఒక పోర్ట్ కి కనెక్ట్ అయ్యి ఇక్కడ మేము ఏమేం చేస్తున్నామో ఏమేం గేమ్ ఆడుతున్నామో ఆ నెట్వర్క్ ట్రాఫిక్ అంతా ఆ టూల్లో క్యాప్చర్ అవుతుండే అనమాట. నౌ లెట్స్ డిస్కస్ క్లియర్లీ అబౌట్ దిస్ డేటా కలెక్షన్ ఫేజ్. వైర్ షార్క్ లో హాట్స్పాట్ కి ఒక పర్టికులర్ పోర్ట్ ఉంటుండే. అది మీకు వైర్ షార్క్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది హాట్స్పాట్ కి ఏ పోర్ట్ అలొకేట్ అయ్యిందో. సో మేము ఏం చేస్తున్నాయి అంటే టూల్ వైర్ షార్క్ అనే టూల్ ల్యాప్టాప్ లో ఉంటుండే కదా, ల్యాప్టాప్ లో హాట్స్పాట్ ఆన్ చేసి మేము ఏదైతే డివైస్ లో గేమ్ ఆడుతున్నామో లైక్ మొబైల్లో ఆడుతున్నా అనుకుంటే మొబైల్ ని ఈ ల్యాప్టాప్ హాట్స్పాట్ కి కనెక్ట్ చేసి ఆడుతుండే అనమాట. సో యాజ్ ఐ సెడ్ వైర్ షార్క్ ఈ హాట్స్పాట్ ట్రాఫిక్ అంతా ఒక పర్టికులర్ సపరేట్ పోర్ట్ లో క్యాప్చర్ చేస్తా అని చెప్పినా కదా. సో మనం ఇట్లా ఆ ల్యాప్టాప్ హాట్స్పాట్ కి మనము గేమ్ ఆడుతున్న డివైస్ ని కనెక్ట్ చేసి ఆడితే ఆ హాట్స్పాట్ మీద కనెక్ట్ అయి ఉన్న డివైజెస్ ట్రాఫిక్ అంతా వైర్ షార్క్ లో ఆ పోర్ట్ లో క్యాప్చర్ అవుతుండే అనమాట. సో ఇట్లా మేము గేమ్ ఆడుతూ ట్రాఫిక్ క్యాప్చర్ చేస్తుండే. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఒక చిన్న ఫన్ యాక్టివిటీ లాగా ఉంటది. ఒకవేళ మీకు నేను వైర్ షార్క్ యూజ్ చేస్తూ ఏదైనా చిన్న ప్రాజెక్ట్ చేసి చూపించమంటే కూడా నేను చూపిస్తాను. కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. వైర్ షార్క్ టూల్ మీరు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి మీరు మీ ఫోన్ ని ల్యాప్టాప్ హాట్స్పాట్ కి కనెక్ట్ చేసి ఆ ట్రాఫిక్ ని వైర్ షార్క్ టూర్ లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా వీలు చూసుకొని వైర్ షార్క్ మీద ఒక చిన్న వీడియో కూడా చేస్తాను. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, నేను క్యాండీ క్రష్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఆ ట్రాఫిక్ కావాలి. ద ట్రాఫిక్ ఈజ్ మై డేటా. ఆ ట్రాఫిక్ ని చూసి నేను ఐడెంటిఫై చేయగలుగుతా. ఓకే, గేమ్ ఆడుతున్నప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ ఎట్లుంది, నేను గేమ్ ఆడకుండా ఓన్లీ యాప్ లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ ఎట్లా ఉంది. సో నాకు యాక్టివిటీ ఐడెంటిఫై ఎట్లా చేయాలి అంటే నెట్వర్క్ ట్రాఫిక్ తోనే నేను చేయగలను. సో ఏం చేస్తున్నాయి అంటే ఫోన్ ని ల్యాప్టాప్ హాట్స్పాట్ తో కనెక్ట్ చేసినాక బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని ఆపేస్తుండే. బికాస్ ఆ యాప్స్ ట్రాఫిక్ రావచ్చు కదా. బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని ఆపేసి ఓన్లీ క్యాండీ క్రష్ ఓపెన్ చేసి స్టార్ట్ నొక్కినాక నేను అక్కడ ట్రాఫిక్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేస్తుండే అనమాట. మనకి వైర్ షార్క్ లో కూడా స్టార్ట్ స్టాప్ అని బటన్స్ ఉంటాయి. ఇక్కడ నేను ప్లే నొక్కినాక
వైశాఖలో స్టార్ట్ నొక్కుతుండే, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ గేమింగ్ ట్రాఫికే కావాలి. సో నేను ఆ గేమ్ ఆడుతున్నంత సేపు ఆ ట్రాఫిక్ ని ఒక 5 మినిట్స్ కాదులే కానీ ఒక 2 to 4 మినిట్స్ అట్లా క్యాప్చర్ చేసుకుంటుండే అనమాట ట్రాఫిక్ ని. మొత్తము ఆ గేమ్ ప్లే ట్రాఫిక్ ని క్యాప్చర్ చేసుకుని సపరేట్ గా స్టోర్ చేసుకుంటుండే. తర్వాత గేమ్ ఆడకుండా ఓన్లీ బ్రౌజ్ చేస్తూ, జస్ట్ యాప్ లో మనకి ఆప్షన్స్, లీడర్ బోర్డు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా బ్రౌజ్ చేస్తూ ఆ బ్రౌజింగ్ ట్రాఫిక్ ని కూడా నేను క్యాప్చర్ చేసుకుంటుండే అనమాట. సో ఇప్పుడు ఏమి ఐడెంటిఫై చేయాలంటే, నేను గేమ్ ఆడుతున్నప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ ఎట్లా ఉంది, నేను బ్రౌజ్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ ఎట్లుంది. ఆ ప్రాసెసింగ్ అంతా డేటా ప్రాసెసింగ్ స్టేజ్ లో చేస్తాము. ఇప్పుడు డేటా కలెక్షన్ ఫేజ్ లో ఇంతే అన్నమాట. గేమ్ ఆడుతూ ఆ గేమింగ్ ట్రాఫిక్ ని కలెక్ట్ చేసుకుంటుండే, బ్రౌజ్ చేస్తూ బ్రౌజింగ్ ట్రాఫిక్ ని కలెక్ట్ చేస్తుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్క డివైస్ లో నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఒక్కొక్కలా ఉండొచ్చు. ఇప్పుడు మన ల్యాప్టాప్, ఐప్యాడ్స్ అవి కంపారిటివ్ ఫోన్స్ ఎక్కువ తీసుకోవచ్చు నెట్వర్క్, ఇంటర్నెట్ ని చెప్పలేము కదా. సో డిఫరెంట్ డివైజెస్ లో కూడా ఆడుతుండే. ఇప్పుడు క్యాండీ క్రష్ తీసుకుంటే, క్యాండీ క్రష్ సపోర్ట్స్ ఓన్లీ ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్ అంతే, మిగతా వేట్లలో అది సపోర్ట్ చేయదు. సో క్యాండీ క్రష్ కి అయితే నాకు ఈ 3 డివైసే ఉండే. కానీ అమాంగ్ అస్ అయితే ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఐఫోన్ లో, ఆండ్రాయిడ్ లో, ల్యాప్టాప్ లో ఉంది అమాంగ్ అస్. దెన్ PS5 లో, మెటాక్వెస్ట్ లో కూడా ఉంది అమాంగ్ అస్. సో ఆ పర్టికులర్ గేమింగ్ యాప్ ఎన్ని డివైజెస్ లో సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క డివైస్ లో గేమ్ ఆడి ఆ రిలవెంట్ ట్రాఫిక్ మేము కలెక్ట్ చేసుకుంటుండే అనమాట. ఇప్పుడు అమాంగ్ అస్ తీసుకుంటే మనకి గేమింగ్ ట్రాఫిక్ కావాలి, బ్రౌజింగ్ ట్రాఫిక్ కావాలి. అమాంగ్ అస్ లో మనకి మెసేజింగ్ ఫీచర్ ఉంటది. సో ఓన్లీ ఆ మెసేజ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉంది అది కూడా కలెక్ట్ చేసుకుండే. ఇంకా పబ్జీ తీసుకుంటే, పబ్జీ వచ్చిన వాళ్ళకైతే ఎన్ని కేసెస్ అసలు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పబ్జీ అయితే ఆడుతూ క్యాప్చర్ చేసేవాళ్ళు, బ్రౌజ్ చేస్తూ క్యాప్చర్ చేసేవాళ్ళు, మాట్లాడుతూ. బికాస్ పబ్జీలో మనకి వాయిస్ ఫీచర్ ఉంటది కదా. ఓన్లీ గేమ్ ఆడకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది అని చెప్పి దాన్ని కలెక్ట్ చేసినారు. పబ్జీ పబ్జీ చేసే అతను మధ్యలో లీవ్ తీసుకున్నాడు అనమాట ఒక 2-3 వీక్స్. పబ్జీ PS5 నాకు అలవాట్ అయింది. నమస్కారం. నాకు పబ్జీ ఫోన్ లోనే ఆడడం రాదు. ఇంకా మా మేనేజర్ పబ్జీ PS5 డేటా కలెక్ట్ చేయు అని అంటే అస్సలు నాకు ఆ జాయ్ స్టిక్ హ్యాండిల్ చేయడమే రాదు. ఇంకా ఏదో ఒకటి, బికాస్ అక్కడ మనం గేమ్ ఆడుతూ ట్రాఫిక్ కలెక్ట్ చేయాలి. బట్ ఇట్స్ నాట్ లైక్ ఈ ఆన్లైన్ గేమర్స్ ఉంటారు కదా, అంత రేంజ్ లో ఆడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి మూమెంట్ ఉండాలన్నమాట గేమ్ లో, అంతే. ఐ హావ్ కలెక్టెడ్ అండ్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ దోస్ గేమింగ్ డివైజెస్. నాకు నచ్చలేదు అనుకోండి, అవి ఏమి నాకు నిజంగా అర్థం కదా. PS5 మెటాక్వెస్ట్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సో క్రేజీ అబౌట్ ఇట్. నాకైతే అసలు నచ్చలేదు, అది వేరే విషయం. It's a boy thing. సో ఇది డేటా కలెక్షన్ ఫేజ్. మేము అందరం లైక్ డేటా ప్రాపర్ గా కలెక్ట్ చేసుకొని, క్లీన్ చేసుకొని, డేటా కలెక్షన్ అండ్ క్లీనింగ్ కి ఒక 2-3 మంత్స్ ఈజీగా పట్టింది. ఈ గేమింగ్ డివైస్ అన్ని ఆఫీస్ వాళ్ళే కొనుక్కొని తెచ్చారు. వాళ్ళ ఫీచరే కదా, వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళకే పైసలు వస్తాయి. మాకు సపరేట్ ఆఫీస్ లో గేమింగ్ రూమ్ అని ఉండేది అనమాట. దాంట్లో ఇవన్నీ డివైసెస్ ఉండేవి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? మాకు లైక్ ఫోన్ లో చేయాలి అంటే నేను నా ఫోన్ లోనే చేస్తుండే. దానికి కూడా టెస్టింగ్ ఫోన్స్ అవి ఉండేవి. కాకపోతే ఇంకా అవి తెచ్చుకున్నప్పుడు అలా ఎంట్రీ రాయాలి, ఎందుకు వచ్చింది సోది, నా ఫోన్ లో కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను నా ఫోన్ లోనే ఆడి కలెక్ట్ చేసేదాన్ని. బట్ అఫ్ కోర్స్ ఈ PS5లు, ఐప్యాడ్లు, మెటాక్వెస్ట్లు, ఈ VR సెట్స్ మన దగ్గర ఉండవు కాబట్టి అవి గేమింగ్ రూమ్ లో వెళ్ళి కలెక్ట్ చేసుకుంటుండే అనమాట ట్రాఫిక్ ఆర్ డేటా. సో దీన్ని డేటా కలెక్షన్ అంటాము. బేసికల్లీ మేము ట్రాఫిక్ ని కలెక్ట్ చేసినాము ప్రతి ఒక్క యాప్ నుండి. ఆ యాప్ లో చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ యొక్క ట్రాఫిక్ ని కలెక్ట్ చేసినాం. ఆఫీస్ లో గేమింగ్ రూమ్ కి ఓన్లీ మా టీం వాళ్ళకే యాక్సెస్ ఉంటుండే. చాలా ఎంజాయ్ చేసినాము ఈ డేటా కలెక్షన్ ఫేజ్. 2 మంత్స్ చేసినాము డేటా కలెక్షన్ అన్ని యాప్స్ కి. నాకు ఆ వీడియోస్ దొరికితే నేను యాడ్ చేస్తా, చూడండి. ఇట్లా మనకు కావాల్సిన డేటా కలెక్ట్ చేసుకున్నాక ఆ డేటాని క్లీన్ చేస్తాం. దీన్నే డేటా క్లీనింగ్ అంటాము. ఇప్పుడు నేను గేమ్ ఆడుతూ నా ప్రతి ఒక్క యాక్టివిటీకి చాలా ట్రాఫిక్ ఫ్లో అవుతూ ఉంటది. ఆ ట్రాఫిక్ అంతని క్యాప్చర్ చేసి దాని డేటా లాగా మనం స్టోర్ చేసుకున్నాం. కానీ ఆ ట్రాఫిక్ లో మనకి మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి ఆ ట్రాఫిక్ అంతా యూజ్ అవుతుందా అంటే అంతా యూజ్ అవ్వదు. చాలా రా డేటా ఉంటది, చాలా ప్యాకెట్స్ ఉంటాయి, అదంతా మనకు అవసరం లేదు.
మనకి మన మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి ఏవైతే డేటా కావాలో, ఏవైతే ఫీచర్స్ కావాలో అవే ఉంచుకొని మిగతా వాటన్నిటిని తీసేస్తాం అనమాట. దీన్నే డేటా క్లీనింగ్ అంటాము. ఇక్కడ మనము మిషన్ లెర్నింగ్ మోడల్ దేనికి బిల్డ్ చేస్తున్నాము? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఒక సొల్యూషన్ ఇస్తున్నాము, వేర్ దే కెన్ యూజ్ అవర్ మిషన్ లెర్నింగ్ మోడల్ టు జస్టిఫై దెమ్సెల్వ్స్. ఏదైనా యాప్ డౌన్ అయినప్పుడు మాది కాదు ఇష్యూ, చూడండి మన నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో బానే ఉంది, ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, యాప్ సైడే డౌన్ ఉంది అని చెప్పి జస్టిఫై చేసుకుంటారు వాళ్ళు మన మిషన్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేసి. సో ఇక్కడ మన మిషన్ లెర్నింగ్ మోడల్లో మనం ఏం ప్రెడిక్ట్ చేస్తామంటే, యూజర్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే యూజర్ బ్రౌజ్ చేస్తున్నాడా, ఇది ప్రెడిక్ట్ చేస్తాం అనమాట యూజింగ్ అవర్ మిషన్ లెర్నింగ్ మోడల్. అది ఎట్లా ప్రెడిక్ట్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్. ఇప్పుడు ఆబ్వియస్ గా బేసిక్ కామన్ సెన్స్, మన గేమ్ ఆడాలంటే నెట్ ఎక్కువ కావాలి, అంటే ఇన్కమింగ్ బైట్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బ్రౌజింగ్. నార్మల్ గా నువ్వు గేమ్ ఆడకుండా యాప్స్, గేమింగ్ యాప్ లో ఆప్షన్స్, లీడర్ బోర్డ్ అని చెప్పి అది ఉంటుంది కదా, అట్లా నువ్వు బ్రౌజ్ చేస్తే దానికి ఎందుకు ఎక్కువ ఇంటర్నెట్ అవసరం? సో మన మిషన్ లెర్నింగ్ మోడల్ ఒక యూజర్ గేమ్ ఆడుతుంటే ఆ యూజర్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే బ్రౌజ్ చేస్తున్నాడా ఇది ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట బేస్డ్ ఆన్ ట్రాఫిక్ ఫ్లో. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మన మిషన్ లెర్నింగ్ మోడల్ చేసే ప్రెడిక్షన్ ని బట్టి దే కెన్ జస్టిఫై, చూడండి మేము కస్టమర్ కి గేమ్ కి కావాల్సిన ఇంటర్నెట్ మా నెట్వర్క్ నుంచి వెళ్తుంది, దట్ ఫ్లో ఈజ్ వెరీ గుడ్, అయినా కూడా మా నుంచి గేమ్ ఆడడానికి కావాల్సినంత ఇంటర్నెట్ వెళ్తుంది, మా మిషన్ లెర్నింగ్ మోడల్ కూడా దీనికి కస్టమర్ గేమ్ ఆడుతున్నాడు అని చూపిస్తుంది, కానీ మీకు యాప్ లోడ్ అవుతుంది, బఫర్ అవుతుంది అంటే దెన్ ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్. మా ఎండ్ నుంచి ప్రాపర్ ఇంటర్నెట్ మీకు వస్తుంది, కానీ మీకు స్టిల్ యాప్ లోడ్ అవుతుంది, సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అంటే దట్స్ యాప్ మిస్టేక్, యాప్ సైడ్ ఏదో ఇష్యూ ఉంది, ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్ అని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ జస్టిఫై చేసుకోవచ్చు. సింపుల్ గా వన్ స్టేట్మెంట్ లో చెప్పాలంటే, మన మిషన్ లెర్నింగ్ మోడల్ కస్టమర్ గేమ్ ఆడుతున్నాడు అని ప్రెడిక్ట్ చేసినాక కూడా అక్కడ కస్టమర్ కి గేమ్ ఆడుతుంటే అది స్టక్ అవ్వడం, ఆ గేమ్ లోడ్ అవ్వడం లాంటివి అవుతుంటే ఇట్స్ నాట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మిస్టేక్, ఇట్స్ యాప్ మిస్టేక్, యాప్ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఇప్పుడు మనం ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ కి ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి ట్రాఫిక్ ప్యాటర్న్స్ ని బట్టి అనేది మనం నేర్పియాలి. అంటే మనం కలెక్ట్ చేసి క్లీన్ చేసుకున్న డేటాని అనలైజ్ చేసి ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేయొచ్చు సో దట్ వీ కెన్ టీచ్ మిషన్ లెర్నింగ్ మోడల్ టు ప్రెడిక్ట్ ద యూజర్ యాక్టివిటీ అనేది మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫస్ట్ డేటా కలెక్ట్ చేసినాం, తర్వాత కలెక్ట్ చేసిన డేటాని క్లీన్ చేసినాం, నౌ వీ హ్యావ్ టు డూ డేటా అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్. అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మేము లేబులింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మేము కలెక్ట్ చేసుకున్న ట్రాఫిక్ అంతటిని మేము ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకున్నాం. ఇది ప్యూర్ గా గేమ్ ఆడుతున్నప్పుడు ఉన్న ట్రాఫిక్ మాత్రమే. ఈ ట్రాఫిక్ లో ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎంత ఉంది, అది ఎంబీస్ లో, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఎంత ఉంది, ప్రోటోకాల్ ఏంటి, అండ్ యావరేజ్ ప్యాకేజ్ సైజ్ ఎంత, ఇట్లా మాకు మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ అన్ని ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ దిస్ ఈస్ ద బ్రౌజింగ్ ట్రాఫిక్, మళ్ళీ దీంట్లో ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎంత ఉంది ఎంబీస్ లో, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ సైజ్ ఎంత ఉంది, ప్రోటోకాల్ ఏంటి, ఇట్లా కీ ఫీచర్స్ చూసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ సిమిలర్ గా ఓన్లీ మాట్లాడుతున్నప్పుడు పబ్జీ లాంటి గేమ్స్ లో వీ హ్యావ్ దిస్ వాయిస్ ఫీచర్ కదా, ఓన్లీ మాట్లాడుతున్నప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎట్లుంది, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఎట్లుంది, ఇట్లా మేము ప్రాపర్ గా మేము కలెక్ట్ చేసుకున్న డేటాని క్లీన్ చేసుకున్నాక లేబులింగ్ ఇచ్చుకున్నాము. లేబులింగ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ స్టెప్. ప్రాపర్ గా లేబులింగ్ చేసుకోకపోతే ఎంత స్మార్టెస్ట్ ఎంఎల్ మోడల్ అయినా సరిగ్గా పనిచేయదు. సో లేబులింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రాపర్ గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని లేబుల్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా మేము ఫీచర్స్ ఐడెంటిఫై చేసుకున్నాక మాకు మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి ఏమేం ఫీచర్స్ కావాలి, ఇన్కమింగ్ ట్రాఫిక్, అవుట్ గోయింగ్ ట్రాఫిక్, యావరేజ్ ప్యాకేజ్ సైజ్, ప్రోటోకాల్, ఇట్లాంటివి ఇంకేమేం ఫీచర్స్ కావాలి. ఇంకా తర్వాత దీంతో అడిషనల్ గా ఇప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ అనేది మనకి హోల్ నంబర్, ఎంత పెద్ద నంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క యాప్ కి లైక్ చాలా వేరియేషన్ ఉండొచ్చు కదా. సో ఇక్కడ యావరేజ్ తీసుకుంటే బెటరా, మీడియన్ తీసుకుంటే బెటరా, కొన్ని కేసెస్ లో యావరేజ్ తీసుకుంటే బెటర్, కొన్ని కేసెస్ లో మీడియన్ తీసుకుంటే బెటర్. దాట్స్ వై మిషన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్ ఏది నేర్చుకోవాలన్నా మ్యాథ్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనము మన యూస్ కేస్ ని బట్టి మనము యావరేజ్ తీసుకోవాలా, మీడియన్ తీసుకోవాలా అనేది ఐడెంటిఫై చేసుకోగలగాలి. దాన్ని బట్టి కూడా మన మిషన్ లెర్నింగ్ మోడల్ వర్కింగ్ అనేది మారిపోతుంది. మనము మీడియన్ తీసుకునే దగ్గర మనం యావరేజ్ తీసుకుంటే మనకి అవుట్పుట్ అంతా తప్పు వస్తుంది. దట్స్ వై యూ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ టు యూజ్ యావరేజ్ ఆర్ మీడియన్ బేస్డ్ ఆన్ యువర్ యూస్ కేస్. అండ్ యావరేజ్, మీడియన్ అనే కాదు, ఇంకా మల్టిపుల్ అదర్ మ్యాథ్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి స్టాటిస్టిక్స్ లో, యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ వెల్. మా కేసులో మేము యావరేజ్ తీసుకున్నాము. యావరేజ్ ఇన్కమింగ్ ట్రాఫిక్, యావరేజ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్, ఈవెన్ ఫర్ ప్యాకేజ్ సైజ్ వీ టుక్ యావరేజ్ ఓన్లీ. లేబులింగ్ అండ్ మాకు మిషన్ లెర్నింగ్ మోడల్ కి కావాల్సిన ఫీచర్స్ యాడ్ చేసుకున్నాక వి స్టార్టెడ్ అనలైజింగ్ ద డేటా. సో ఈ అనాలిసిస్ లో మేము అబ్జర్వ్ చేసిన డేటా పాయింట్స్ ఏంటంటే, ఏ గేమింగ్ యాప్ కైనా మేము గేమ్ ట్రాఫిక్ యొక్క ఇన్కమింగ్ ట్రాఫిక్ చూస్తే ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ మోర్ దెన్ 1000 MB ఉంది గేమింగ్ ట్రాఫిక్.
అదే బ్రౌజింగ్ ట్రాఫిక్ లెస్ దాన్ 200 MB ఉంది. సో మాకు అర్థమైంది ఓకే. అండ్ ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే ఆ గేమింగ్ ట్రాఫిక్ ప్రతి ఒక్క యాప్ కి దట్ ఈస్ అ యూడిపి ఫ్లో. ఓన్లీ క్యాండీ క్రష్ కో దేనికో ఎక్సెప్షన్ ఉంది. క్యాండీ క్రష్ కో యూడిపి ట్రాఫిక్ చూడలేదు, టీసీపీ ట్రాఫికే చూసినాం. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ యాప్స్ మిగతావన్నీ రాబ్లాక్స్ కానీ పబ్జీ, అమాంగ్ అస్ అన్ని యాప్స్ కి ఇన్కమింగ్ ట్రాఫిక్ మోర్ దెన్ 1000 MB ఉంది గేమ్ ఆడుతున్నప్పుడు. అండ్ ఆ గేమింగ్ ఫ్లో అనేది యూడిపి ఫ్లో అన్నమాట. మాకు ఇది ఒక డేటా పాయింట్ దొరికింది. ఇట్లా మేము డేటా పాయింట్స్ ఐడెంటిఫై చేసినాం. సో ఇప్పుడు మేము మిషన్ లెర్నింగ్ మోడల్ కి ఎట్లా క్లాసిఫై చేసుకోవచ్చు? ఓకే, ఇప్పుడు నువ్వు ఫ్లో యూడిపి ఫ్లో చూసి ఇన్కమింగ్ ట్రాఫిక్ మోర్ దెన్ 1000 MB ఉంటే దట్ మీన్స్ యూజర్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్, అది గేమింగ్ ట్రాఫిక్ అని నువ్వు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నేర్పిస్తాం అనమాట మిషన్ లెర్నింగ్ మోడల్ కి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని ఇంత సింపుల్ గా చెప్తున్నా కానీ మేము చేసినప్పుడు ఇంత సింపుల్ గా అవ్వలేదు. వి ట్రైడ్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ చాలా ఫీచర్స్ ఐడెంటిఫై చేసినాము. ఇది వర్క్ అవుతుందా, ఇది వర్క్ అవ్వదా, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలా లేకపోతే ఇంకేదైనా క్యాలిక్యులేట్ చేయాలా, అసలు ఇన్కమింగ్ ట్రాఫిక్ కన్సిడర్ చేయాలా లేకపోతే యావరేజ్ ప్యాకేజ్ సైజ్ తీసుకుందామా, లైక్ చాలా డిస్కషన్స్ అయినాయి. అండ్ ఫైనల్లీ వి ఎండెడ్ ఆన్ ఫైనలైజ్డ్ ఫ్యూ ఫీచర్స్. అండ్ మిషన్ లెర్నింగ్ మోడల్ కూడా వి ట్రైడ్ అవుట్ మెనీ అప్రోచెస్, లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ యూజ్ చేద్దామా లేకపోతే డీప్ లెర్నింగ్ లో సీక్వెన్స్ ప్యాటర్న్స్ యూజ్ చేద్దామా, ఇట్లా చాలా ట్రై చేసి. అండ్ లైక్ goal was not to build fanciest model. Goal was to build reliable machine learning model whose accuracy is good. యాక్యురసీ కరెక్ట్ గా ఉన్న ఒక రియలబుల్ మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలి అనేది గోల్. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్ ద ఫ్యాన్సియెస్ట్ మిషన్ లెర్నింగ్ మోడల్ అనుకుంటే ఇప్పుడు ఈ లేబులింగ్ ఇదంతా ఎందుకు, జస్ట్ నేను డీప్ లెర్నింగ్ వాడి మోడలే ట్రాఫిక్ ఫ్లోస్ చూసుకొని అదే దానంతలో అది నేర్చుకునేలాగా చేయొచ్చు. బట్ పాయింట్ హియర్ ఈస్ వెన్ యూ ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్, నువ్వు ఫ్యాన్సియెస్ట్ గా చేసి అమ్ముతా అంటే యూ కాంట్ రిలే ఆన్ దట్. అది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేయదో తెలీదు. సో గోల్ హియర్ వాజ్ బిల్డింగ్ రిలయబుల్ మిషన్ లెర్నింగ్ మోడల్. అందుకే మల్టిపుల్ అప్రోచెస్ మేము ట్రై చేసినాం అనమాట. మాకు ఇట్లా మా అనాలిసిస్ ఫేజ్ లో మాకు మంచి డేటా పాయింట్స్ దొరికినాయి. బ్రౌజ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, ఇన్కమింగ్ ట్రాఫిక్. అండ్ ఫ్లో వాజ్ టీసీపీ ఫ్లో అనమాట, ప్రోటోకాల్. గేమ్ ఆడుతున్నప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ వాజ్ వెరీ మచ్ మోర్, అసలు 1000 MB దాటింది. కొంచెం ఒక 1 minute కంటే తక్కువలోనే, 1 minute ఈవెన్ నాట్ ఈవెన్ 1 minute, ఫ్యూ సెకండ్స్ లో మేము చూసినాము ఇన్కమింగ్ ట్రాఫిక్ ఈస్ గోయింగ్ మోర్ దాన్ 1000 MB అని చెప్పి. అండ్ ఫ్లో ఈజ్ యూడిపి ఫ్లో. సిమిలర్ గా వాయిస్ కి డిఫరెంట్ ఐడెంటిఫికేషన్స్ ఉండే. సో ఇట్లా మా విండో సైజ్, ఇప్పుడు నేను గేమింగ్ ట్రాఫిక్ 1000 MB దాటుతుంది ఇన్కమింగ్ అంటే ఎప్పటి వరకు దాటుతుంది, అట్లా చూసుకుంటే బ్రౌజింగ్ ట్రాఫిక్ కూడా ఈవెన్చువల్లీ దాటొచ్చు 1000 MB. అట్లా కాదు కదా, ప్రతి దానికి విండో సైజ్ ఉంటది. ఇట్లా ప్రతి ఒక్క మన అబ్జర్వేషన్ ని బట్టి వి ట్రైన్ అవర్ మిషన్ లెర్నింగ్ మోడల్ అనమాట. ట్రాఫిక్ ఫ్లో యూడిపి అయి ఉండి లెస్ దాన్ 1 minute లో ఇన్కమింగ్ ట్రాఫిక్ మోర్ దెన్ 1000 MB దాటుతుంది అంటే దట్ మీన్స్ యూజర్ మైట్ బి ప్లేయింగ్ ద గేమ్. దట్స్ ఆఫ్ యూ విల్ ట్రైన్ ద మిషన్ లెర్నింగ్ మోడల్ టు ప్రెడిక్ట్ ద యూజర్ యాక్టివిటీ. ఇప్పుడు మనం బ్యాక్ టు ఆర్ టాపిక్. మన మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి ఏ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం యూజ్ చేసినాం. ఇక్కడ మన ఎండ్ గోల్ ఏంటి, వీ హ్యావ్ టు క్లాసిఫై యూజర్ యాక్టివిటీ. యూజర్ గేమ్ ఆడుతున్నాడా, బ్రౌజ్ చేస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, ఇట్లా యూజర్ యాక్టివిటీ మనము ప్రెడిక్ట్ చేయాలి. సో దీనికి ఫస్ట్ మేము ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎక్స్ప్లోర్ చేసినాం, లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ అండ్ SVM. ర్యాండమ్ ఫారెస్ట్ ఈస్ బిట్ రిలయబుల్ ఫర్ దిస్ క్లాసిఫికేషన్ అన్నమాట. ర్యాండమ్ ఫారెస్ట్ లాంటి మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ మనం ఒక టాబ్యులర్ ఫీచర్స్, మనం ఆల్రెడీ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసినాం కదా, లైక్ యావరేజ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ అని, యావరేజ్ ప్యాకెట్ సైజ్ అని, యూడిపి లైక్ ప్రోటోకాల్, యూడిపిఆర్ టీసీపీఆర్ ప్రోటోకాల్ అని, ఇట్లా మనం ఒక టాబ్యులర్ ఫీచర్స్ ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ మంచిగా నేర్చుకుంటది అనమాట ఆన్ దీస్ టాబ్యులర్ ఫీచర్స్. అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ ఇస్ వెరీ మచ్ ఇంటర్ప్రెటబుల్ ఆల్సో. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ గేమింగ్ ట్రాఫిక్ లో ఈ పర్టికులర్ ఫీచర్, ఇన్కమింగ్ ట్రాఫిక్ అనే ఫీచర్ లో గేమ్ ఆడుతున్నప్పుడు వీఆర్ సీయింగ్ కంటిన్యూస్ ప్యాకెజ్. సో దిస్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఫీచర్ అనేది కీ ఫీచర్ టు ఐడెంటిఫై ద గేమింగ్ యాక్టివిటీ ఆఫ్ ద యూజర్ అన్నట్టు యూ కెన్ ఎక్స్ప్లెయిన్. So this is random forest is one of the machine learning models we explored. Along with these support vector machines also we explored anamata, like SVMs. Itla random forest to start chesi we also explored deep learning models anamata, like convolutional neural networks, recurrent neural networks lantivi. Last ki exactly em vaadnamu anedi nenu share cheyoddu, that will be the internal information. I should not say, that's why I'm not sharing. Itla memu multiple machine learning models explore chesi finally we have chosen best performing model anamata, and we also gained good accuracy. This is about this project. Ee project chaala enjoy chesina nenu chesటప్పుడు.
అండ్ దీని గురించి నేను ఎవరికి చెప్పినా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు అనమాట. సో ఐ థాట్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా ఒక తెలియని విషయం నేర్చుకున్నట్టు అవుతుంది అని అనిపించి షేర్ చేసుకున్నా. యాక్చువల్లీ మీరు కూడా దీంట్లో ఏదైనా మీకు యూస్ కేస్ ఎత్తుక్కొని వైర్ షార్క్ యూజ్ చేసి ఇట్లా నెట్వర్కింగ్ ప్యాటర్న్స్ మీద మీరు కూడా ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఐడియా ఆల్సో ఫర్ యూ టు వర్క్ ఆన్. యా, ఒక తెలియని విషయం నేర్చుకున్నారు అనుకుంటున్నా, ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో అండ్ ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి అండ్ ఆల్సో లైక్ చేయండి. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి, మీకు ఈ వైర్ షార్క్ మీద ఏదైనా ట్యుటోరియల్ లాంటిది, ట్యుటోరియల్ కాదులే, వైర్ షార్క్ ఈజ్ అ వెరీ సింపుల్ టూల్, చాలా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వైర్ షార్క్ టూల్ మీద వీడియో కావాలి అంటే కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.